హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్. నేను మీ ప్రసన్న. ఈరోజు వీడియోలో బీరకాయల తొక్కుల పచ్చడి అనేది చూపిస్తున్నానండి. ఇది అన్నంలోకి చాలా బావుంటుంది నెయ్యి వేసుకొని తింటే. సో, ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను 3 బీరకాయలనేవి తీసుకున్నానండి. కొంచెం లేతగా ఉన్నవైతే చాలా బావుంటాయి. ఆ చివర, ఈ చివర కూడా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ బీరకాయ పైన ఉన్నటువంటి గర్రె అంటాం గదా! సో, దాన్ని తీసేయాలి మనము. పీలర్‌తో గానీ, చాకుతో గానీ అది మొత్తాన్ని గూడా తీసేయాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనం తొక్కులు పచ్చడి కాబట్టి బీరకాయ పైన ఉన్నటువంటి తొక్కులనే వాటిని మనము బీరకాయ నుంచి సెపరేట్ చేసుకోవాలి. సో, నేను 3 బీరకాయల నుంచి కూడా తొక్కులనేవి తీసుకున్నానండి. చూడండి చాలా బాగా వచ్చినియి గదా! సో, వీటిని చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకోవాలి. బీరకాయ తొక్కులు మొత్తాన్ని గూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బీరకాయను కూడా తీసుకొని, బీరకాయను గూడా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీరకాయ తొక్కులతో పాటు బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఉత్త తొక్కలతోనే మనము చట్నీ అనేది చేసుకోకూడదు. అవి వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్‌గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, దీనిలో 10-15 ఎండుమిరపకాయలనేవి వేసుకున్నాను. ఎండుమిరపకాయలనేవి కారాన్ని బట్టి ఎక్కువ, తక్కువ అనేది వేసుకోవాలండి. సో, నేను వేయించుకొని ఒక బౌల్‌లోనికి తీసుకుంటున్నాను మిరపకాయల్ని. నెక్స్ట్ ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, దానిలో నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. బీరకాయ తొక్కులు, అలాగే బీరకాయ ముక్కలు ఈ 2 కూడా నేను ఆయిల్‌లో వేసి వేయించుకుంటున్నానండి. మొత్తం గూడా చక్కగా వేగే విధంగా మనము వాటిని వేయించుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు గూడా వేశానండి. మొత్తం గూడా కలుపుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఆ ముక్కలనేవి తొక్కలు, ముక్కలు మొత్తం గూడా చక్కగా వేగిపోయినియి. వేలుతో గనక మనం నొక్కి చూస్తే చక్కగా విరుగుతున్నాయండి. సో, అప్పుడు మనకి వేగినట్లు తెలుస్తుందండి. సో, వీటిని కూడా ఇప్పుడు నేను ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నాను. మొత్తాన్ని కూడా ఆ విధంగా తీసుకోవాలి. తర్వాత అదే పాన్‌లో నేను 2 టమాటాలు చిన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటాలను కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. అంటే బాగా మెత్తపడే విధంగా మనం వాటిని వేయించుకోవాలండి. సో, ఆ విధంగా వేగిన తర్వాత దానిలో నేను కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటున్నాను. మనం తీసుకునేటటువంటి ఆ క్వాంటిటీని బట్టి చింతపండు అనేది ఎక్కువ, తక్కువ అనేది వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. తక్కువ తీసుకుంటే కొంచెమే సరిపోతుంది. నెక్స్ట్ నేను వేయించుకున్నటువంటి ఎండుమిరపకాయలు ఒక మిక్సీ జార్‌లో వేసుకున్నాను. మిక్సీలో వేసుకుంటున్నానండి. కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా జీలకర్ర, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ కొద్దిగా వేయించిన పల్లీలండి. పల్లీలు మీ ఇష్టం. పల్లీలేస్తే చట్నీ అనేది చాలా బావుంటుంది. సో, ఆ విధంగా కోర్స్‌గా మెత్తగా కాకుండా కొంచెం కోర్స్‌గా మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలండి. నేను మొత్తాన్ని గూడా మిక్సీ పట్టుకున్నాను. చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా మెత్తగా పేస్ట్‌లాగా వేసుకోకూడదు. సో, అలా వేసుకుంటే పంటి కింద తగులుతూ చాలా రుచిగా ఉంటాయండి. ఈ మొత్తాన్ని కూడా నేను బౌల్‌లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే తాలింపు పెట్టుకోవటము. తాలింపన్నా, పోపన్నా ఒకటే గదా! సో, ఆ పోపు కోసం నేను 2 స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, ఒక స్పూను ఆవాలు, అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పు, 2, 3 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 2, 3 వెల్లుల్లి రెబ్బలనేవి దంచి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఒక స్పూను మినపప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మనం తాలింపనేది రెడీ జేసుకోవాలి. సో, మొత్తం గూడా వేగిన తర్వాత ఇప్పుడు చట్నీలో మనం తాలింపు వేసుకోవాలండి. నేను వేయించుకున్నటువంటి తాలింపు మొత్తాన్ని గూడా చట్నీ పైన వేసుకుంటున్నాను. ఇంతేనండి. మనకి టేస్టీగా ఉండే బీరకాయ తొక్కుల పచ్చడి అండి. చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్‌గా ఉంటుంది. సో, మీరందరూ కూడా ట్రై చేయండి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్.